స్వామి, వినాయక చవితి రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాను. ఎలక్ట్రీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు. 10 మంది ఇళ్లలో దీపాలు వెలిగించే ఎలక్ట్రీషియన్. వినాయక చవితి సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం మాత్రం వసూలు చేసుకోవాల్సిందే. ఎవరు నువ్వు? చూస్తే తెలియట్లేదా? చూస్తే తెలియడానికి నువ్వేమన్నా సానియా మీర్జావా? వాచ్మెన్ కి వాచింగ్ ఉండాలి కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు. చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్ అని? బిల్లు ఇవ్వడానికి వచ్చావు. కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను. అనుకున్నావు కానీ అగ్గిపెట్టి ఒకసారి. పుల్లలే నువ్వు అగ్గిపెట్టి అడిగా కానీ పుల్ల అడిగావేంటి? ఇదిగా ఎలగట్లేదా? ఎలా వెలుగుద్ది? అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవిలోంచి తీసిచ్చావు. 2 నానపై ఎడుతున్నాయి. ఇంకో పుల్లి ఇదిగో రెండోది. సరేగానే మన అపార్ట్మెంట్స్ లో మొత్తం ఫ్లాట్లు అన్ని నేను ఎప్పుడు లెక్కట్లేదు గానీ నువ్వు స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు, ఆయన అడుగు చెప్తాడు. ఏంట్రా మర్యాద లేకుండా? అసలు నీకు మర్యాద తెలుసా? అగ్గిపెట్టి 2 అగ్గిపుల్లలు ఇచ్చాను, దానికి బదులుగా ఓ సిగరెట్ ఇవ్వాలని తెలియదు. తడిచిపోయిన అగ్గిపెట్టి 2 అగ్గిపుల్లకి 3 రూపాయలు సిగరెట్ ఇవ్వాలా? నేను ఇవ్వను. నువ్వు ఇవ్వకపోతే నాకు కాల్ చేసిన అగ్గిపుల్లలు 2 యాజిటీస్ ఇచ్చేయి. అది ఎలా కుదురుతుంది? కుదరకపోతే సిగరెట్ వేసినట్టు గా ఉంది. ఎంట్రన్స్ లోనే 3 రూపాయలు పోక్క. ముందు అలా ఎడుతుంది. అయ్యి బాబు, ఈడేవడా లౌడ్ స్పీకర్ ఇన్స్టేట్ చేసుకున్నాడు? సౌండ్ ఇచ్చానా? రాదా? ఆ చెవులకి ఆటం బాంబు సౌండే వినపడదు, ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది? ఏడుసినట్టే ఉంది. ఎక్కడో నూతులు చూస్తున్నట్టుగా ఉంది. నువ్వు కరెంట్ బిల్ సార్? చెత్త కోసం వచ్చావా? కాదు సార్, కరెంట్ బిల్లు. మరి చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తామండి, బయట నుంచి కానీ ఉంటా. స్పీకర్ కట్టండి సార్. ఓ సౌండ్ పెంచమంటావా? సౌండ్ లేదా అని దుబ్బగా మొత్తం పెట్టేసా. తగ్గించమంటావా? మరి ఆ మాట చెప్పచ్చుగా, మొహం పడతావే. ఏమే చెత్త బాయ్ వచ్చాడు, ఆ ఇంట్లో చెత్త పోతాం, వాడి మొహాన్ని కొట్టు పోతాడు. చెత్త కాదు సార్, కరెంటు బిల్లు. కరెంటు బిల్లు. కరెంటు బిల్లు. ఓ కరెంటు బిల్లా? మరి ఆ మాట చెప్పక నీలో నువ్వు కొడుకుంటావే. నీదు పోదాగా వాడుకున్నప్పుడు మరి కరెంటు బిల్లు కట్టద్దు. సిగ్గుపెట్టేట? సిగ్గానా తలకాయ? గొంతు పోయేటట్టు అరుస్తున్నాను సార్. అంతంత సౌండ్ పెడితే కంట బీర్లు బద్దలైపోతాయి. వీడు మొహం మన 2 కర్ర బీర్లు ఎప్పుడు బద్దలైపోయినాయి. ఆ సంగతి వీడికి తెలియదు. అయినా అదే సౌండ్ అండి బాబు. ఈ ఫ్లాట్స్ మొత్తానికి అది ఒకటే టేప్ కట్టరా? మేము పాత పాటలు అట్టాగే వింటాం బాబు. ఏంటి అట్టాగా? 2 నిమిషాలు వింటే నా చెవులు ఎంటర్ అన్ని రాలిపోయినాయి. పాపం వింటే ఆవిడ ఎలా తట్టుకుంటుందో ఏంటో. ఇలా మరి చెవుల్లో కాటన్ బిల్లు పెట్టుకున్నారా? ఏంటో యావత నీకు దోకులు వచ్చిన పని చూసుకోవచ్చుగా. అదే చేస్తాను కదా. ఇదిగో కరెంట్ బిల్, మెయింటెనెన్స్ బిల్లు కూడా ఇవ్వు. అది మీకు ఎందుకండి? ఈ ఫ్లాట్ల మొత్తానికి నేనే సెక్రటరీని. అలాగండి. చెప్పరేమండి సార్? మరి పండగ ఏమన్నా దయదలిస్తే మరి కొంచెం ఎంగిలి కప్పు ఇవ్వమంటావా? ఇది నాకెందుకు సార్? బాబాబు, ఆ 2 స్పీకర్లు పట్టుకెళ్ళిపోయిన ఆయన ప్లీజ్. చాలే తల్లి, మా ఆవిడ అసలే లేడీ స్పీకర్. మళ్ళీ ఈ స్పీకర్ లెట్టుకెళ్ళి నేనేం చేసుకోను? వస్తాడు బాబాయ్. నువ్వు దయచేయి. ఏమే ఆ స్పీకర్ సౌండ్ తగ్గించు. తగ్గించడం ఏంటండి? ఎప్పుడో ఆఫ్ చేశాను. ఎందుకండి మా ప్రాణాలతో ఆడుకుంటారు? చెవిటి మిషన్ కొనుక్కోవచ్చు కదా. అంటే ఏంటే? నాకు చూడని ఫ్లాట్స్ మొత్తానికి మీ పుట్టింటికి తెలియాలా? చూడని చెప్పుకోవడానికి ప్రెస్టేజ్ ఒకటి. పిచ్చిదారా చూడైతే అంటే ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదాలేంటో పట్టేస్తా. లిప్ ముట్టికి సౌండ్ సింకు చేస్తా. నా తలరాతకి సింక్ చేయండి. తాగండి తాగండి. గది గుడ్డేం కాదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏంటి? ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు? ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ ఈ ఫ్లాట్ లో ఉంటున్నారా? అవును, ఇక్కడే ఉంటుంది. మరి ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడే ఎలా? ఎందుకు అలా పడిపోయావు? ఆ సంగతి తర్వాత చెప్తాను కదండి. ఐశ్వర్యరాయ్ మీ మనవరాలండి? కాదు, నేనే. అయితే నేను పడిపోవడం కరెక్టే అన్నమాట. ఇంతకీ మీ అసలు పేరు ఏంటండి? కుమారి పుల్లమ్మ. మరి ఐశ్వర్యరాయ్ ఎందుకు మార్చుకున్నారు? పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని జ్యోతిష్కుడు చెప్పాడు. మీకు కలిసి వస్తుంది, బాగానే ఉండండి. మాకు హార్ట్ అటాక్ వస్తున్నాయి. ఇదిగో కరెంట్ బిల్లు. థ్యాంక్స్. మరి నైట్ ఏదైనా చేతులు ఇది నేనేం చేసుకోను? నువ్వే కట్టే. నెంబర్ 1 ఖాతాలని ఇక్కడే ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు దొరుకుతాయో ఏంటో. నేనే ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్. రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ బాంబే వెళ్తే సునీల్
బచ్చన్. పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం. ప్లేస్ ని బట్టి పేరు, స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి. దాసరే రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందుంది. అప్పుడు రారా నీ గోల్డెన్ ఛాన్స్ ఇస్తానా? ఛాన్స్ సంగతి ఎవరికి కావాలి, ముందు అప్పు తీర్చు. ఒరే అప్పు తీరితే మా ఇద్దరి మధ్యన అనుబంధం దిగిపోతా. పోతే పోయింది లేదు అనుబంధం. ఇదే నీ ఫస్ట్ డెస్టినేషన్ కాదు, లాస్ట్ డెసిషన్. ఒక్క నిమిషం వెయిట్ చేయ, మన అనుబంధం దింపేస్తాను. ఏరా నీ లవ్ విషయం అమ్మాయితో చెప్పావా? ఏం చెప్పమంటావు? ఆ అమ్మాయి నుండి సిగ్నల్ వస్తున్నట్టే ఉంది, డౌట్ గాను ఉంది. డౌట్ ఎందుకురా, వెళ్ళి క్లియర్ చేసుకో. ఆ పిల్ల రెండు పీకిందనుకో, ఈ అపార్ట్మెంట్స్ లో వాళ్ళందరికీ తెలిసిన పరువు పోదు. ఇప్పుడు మాత్రం నీ పరువు పోలేదనుకున్నావంటరా? చీపుగా ఉందా నీకు? అపార్ట్మెంట్స్ లో అమ్మని బీటేస్తారా? బీటేస్తారా? నువ్వెంత నీకు ఏంటంతరా? నీ మొఖం ఎప్పుడైనా అద్దంలో చూసారా నువ్వు? ఆగండి, అతను ఎందుకు కొడుతున్నారు? కొడతావేంటి? చంపేయాలండి. ఈడు మీకు బీట్ కొడుతున్నాడు తెలుసా? ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోల్కొచ్చేస్తున్నాడు. వాడు బీటు కొడితే మధ్యలో మీకెందుకు? నాకెందుకా? వాడు బీటు కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను. ఈ జిడ్డు మొహం గాడు ఐ లవ్ యూ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను. ఇక లాభం లేదు, నేనే చెప్తాను ఐ లవ్ యూ రా. ఎలా ఉందరా మన డైరెక్షన్? సూపర్. మన స్క్రిప్ట్ రాస్తే తిరిగి ఉండదా? ఏంటి ఇది మీ ఇద్దరి ప్లానా? అయ్యా నేను మరీ నీకు యూజ్ అండ్ త్రోగాలా కాంతనా? పని అయిపోయిన తర్వాత పారిపోతావేంట్రా? సారీ, ఇదిగా నేను నీ ఫీజు. థ్యాంక్స్. ఇదిగో మన అనుబంధం తెగిపోతున్నందుకు బాధపడుతున్నావా బాబాయ్? ఇంకో 1000 అనుబంధం పెంచేసుకుందాం. ఛీ, ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పేమని రాయి. ఇదేం బతికండి? ఈ బతికే బ్రహ్మాండంగా ఉంది. ఎందుకే నువ్వెవరో ఆర్టిస్ట్ వా? ఎలక్ట్రీషియన్. ఇదిగో బిల్లు. నువ్వు బిల్లు ఇవ్వాల్సింది నాకు కాదు, లవర్ బాయ్. ఆడవడా? వెల్కమ్ మేడం, మే ఐ హెల్ప్ యూ? చేసి హెల్ప్ చాలు గాని పెద్ద మోడల్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి కొండ జతలు వేసుకుని రోజు కుట్టావు? ఈ డ్రెస్ లో మీరు టార్జాన్ సుందర్లా ఉన్నారు. 4 జన 100 జన ఏంటి వెనకాల ఎంత ఖాళీ? వెంటిలేషన్. జాకెట్ కి వెంటిలేషనా? యా, అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి. గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గాని నేను ఇక్కడికి వచ్చే లోపు 2 ఆటోలు ఒక స్కూటర్ తగిలే. ఈ జాకెట్ లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ అదే. మ్యాగ్నెట్ అని బొంద. ఓకే ఓకే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా. ఎక్సలెంట్. ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు? నా కళ్ళేవా? ఎంత చేంజ్ నోట్లో ఇవ్వండి. షూర్ షూర్, నీ చేతుల్లో చాలా పనితనం ఉంది. చేతుల్లోనే కాదు, ఒళ్ళంతా పనితనమే. ఇదిగో ఈ 100 తీసుకో. ఇక మీద ఎప్పుడు నా బ్లౌజులు ఇలాగే కుట్టాను. ఓకే? యా, చూసావా మన టాలెంట్? వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు. నీ సూదికి ఇంక తిరగలేదా? కరెంట్ బిల్ అండి. కట్టేసి. నేనెందుకు కడతానండి? నేను ఎలక్ట్రీషియన్ ని, బిల్ ఇవ్వడానికి వచ్చాను. అనుకున్నానులే, కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా. ఇలాగే సార్, వినాయక చవితి కదా, కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. చేతిలో అన్న పెడితే ఏం బాగుంటుంది కానీ ఇదిగో ఇది పెడతాను, తీసుకో. లంచం తీసుకోవటం మహానేరం. చెప్పడానికి నువ్వాడరా? అపరిచితుడు. మీ వంట మీరు ఉంచుకోండి, చూడటానికి తీసుకున్నానంతే. బాయ్. లంచం ఇవ్వడం కూడా నేరమే. ఇలాగే రాక్కు దబ్బడం నేరం కాదన్నమాట. ఏంటయ్యా ఈ చిత్రం? ఆ పెద్ద నుంచి వచ్చిన మేనేటర్ తిప్పించేస్తాడేటి? ఇది నీకు విచిత్రం గానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయమే. అదే మామూలుగా జరిగే విషయం ఏంటని? అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలని నీకు చెప్పాలా? పోస్ట్ మ్యాన్ కదయ్యా, మాత్రం మ్యాటర్ పోస్ట్ చేయలేవా? నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో. నా స్విచ్ లో ఏలెట్టావనుకో మీటర్ ఎర్రని తిరుగుద్ది.